హలో రైడర్స్, వెల్కమ్ టు రెడ్డి రైడ్స్. దిస్ ఇస్ మై ఛానల్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని ఎలా మెయింటైన్ చేయాలి. రాయల్ ఎన్ఫీల్డ్ అనే కదా, ఆల్మోస్ట్ అన్ని బైక్స్ కవర్ చేస్తాను ఎలా మెయింటైన్ అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మా ఫ్రెండ్ గాని తీసుకోను. చైన్ స్ప్రాకెట్ మెయింటైన్ చేయడం అంటేనే తెలీదు వాడికి. అసలు చైన్ స్ప్రే కొట్టేవారు ఎప్పుడైనా ఆ బైక్కి అని చెప్పి ఏమన్నాడు, కొట్టారు మామ. ఎప్పుడు 5000 కిలోమీటర్స్ షోరూంలో చైన్ స్ప్రే కొట్టారు, అది క్లీన్ చేసి. ఆ తర్వాత వాడు ఎప్పుడు కొట్టలే. మళ్ళీ ఎలా వస్తుంది లైఫ్? ఇప్పుడేమో వస్తున్నాడు ఆ చైన్ స్ప్రాకెట్ సౌండ్ వస్తుందని, అరిగిపోయిందని. దానికి ఇప్పుడు మళ్ళీ చైన్ స్ప్రాకెట్ కొనాలంటే 3000 to 4-5,000 పడుతుంది రేటింగ్ కాబట్టి. రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా ఎంత లేదా ఈజీగా 2000, 2500 to 3000 మధ్యలో పడతా ఉంటుంది. ఎందుకు అంత కష్టపడని చెప్పండి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మెయింటైన్ చేయడం. చైన్ స్ప్రాకెట్ కానీ, తర్వాత క్లచ్ కానీ, అండ్ దెన్ కమ్ టు ఫ్రంట్ వీల్ స్ప్రాకెట్ కూడా ఉంటుంది. అక్కడ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బల్లో నేను అబ్జర్వ్ చేసిన అంటే మోస్ట్లీ బ్యాక్ స్ప్రాకెట్ కన్నా ఫ్రంట్ స్ప్రాకెట్ తొందరగా అరిగిపోతుంది. మా ఫ్రెండ్ కేటిఎం గార్డ్ది కూడా అంతే. దాంట్లో కూడా బ్యాక్ స్ప్రాకెట్ కన్నా ఫ్రంట్ స్ప్రాకెట్ తొందరగా అరిగిపోయింది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చైన్ స్ప్రాకెట్ నీట్గా క్లీన్ చేసి చైన్ స్ప్రే చేసుకోవాలి. ఎన్ని కిలోమీటర్స్కి ఒకసారి. ఒకవేళ మీరు లోకల్లో తిరుగుతూ ఉన్నారు అనుకో, ఒక 300 to 400 కిలోమీటర్స్ అయితే ఓకే. ఒకవేళ లాంగ్ రైడ్ వెళ్తా ఉన్నారు అంటే ఒక 500 to 700 మధ్యలో మీరు స్ప్రే చేసుకున్నారంటే ఓకే. ఒకవేళ మీ చైన్కి చైన్ స్ప్రే మీద డస్ట్ అంతా అతుక్కొని ఉందనుకో, డీజిల్ వేసి ఒక బ్రష్ తీసుకొని, అంటే బయట షాప్స్లో దొరుకుతా అంటే చైన్ క్లీన్ చేసుకునే బ్రష్. ఒకవేళ అది ఆప్షన్ లేదనుకో, మామూలు టూత్ బ్రష్ కొంచెం గట్టి ఉంటాయి కదా, అది వేసుకొని డీజిల్ స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటే చాలు. తర్వాత క్లాత్తో వాటర్ స్ప్రే చేసి ప్రెషర్ వాటర్తో తర్వాత క్లాత్ క్లీన్ చేసుకున్నాం అనుకో, తర్వాత సింపుల్గా అదంతా క్లీన్ చేసిన తర్వాత చైన్ స్ప్రే అప్లై చేసినాం అనుకో, ఇంకా అసలు ఎవడాపుతాడు నేను చెప్పు. చైన్ సౌండ్ రాదు, నీకు చైన్ లైఫ్ వస్తుంది, ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుంది. ఈ బ్రష్ చైన్ క్లీన్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఇది. అంటే అబౌట్ 100 రూపీస్ అట్లా పడుతుంది. కానీ ఈ బ్రెజిల్స్ అనేది గట్టిగా ఉంటాయి కాబట్టి నీకు చైన్ మీద ఏ డస్ట్ ఉన్నా ఈజీ వెళ్ళిపోద్ది. కానీ ఎప్పుడు WD-40 కానీ డీజిల్ కానీ అప్లై చేస్తే క్లీన్ చేస్తేనే బెస్ట్. కానీ WD-40 ఇవన్నీ కాస్ట్లీ కాబట్టి డీజిల్ బెస్ట్. ప్రైస్లో వస్తుంది. 50 రూపీస్కి నీకు 1/2 లీటర్ వస్తుంది. ఇంకేం కావాలి చెప్పు, పట్టుకోబే. అండ్ దెన్ క్లచ్ ఏం చేస్తారంటే వీళ్ళు పట్టుకోగానే టైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దానికి ఈ రీజన్ ఏంటి, మీరు వెళ్ళేటప్పుడు దీని మీద లైట్ కొంచెం డస్ట్ పడి అది స్టక్ అయిపోయింటుంది, హార్డ్ అయిపోయింటుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే WD-40 ఆర్ డీజిల్. WD-40 అనేది తీసేయండి, ఎందుకంటే బడ్జెట్లో రాదు. అంటే జస్ట్ క్లీనింగ్ కోసం అంత 150 పెట్టడం అనేది డీజిల్ స్ప్రే బాటిల్లో పోసుకొని ఇక్కడ అప్లై చేసి దాన్ని క్లాత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేసుకున్నారు అనుకో, క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ నీట్గా తుడిచేసి గ్రీజ్ అప్లై చేయండి. మళ్ళీ క్లచ్ వచ్చేసి స్మూత్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, హాట్ ఉంటుంది. అండ్ దెన్ కమ్ టు పెట్రోల్ ట్యాంక్లో షుడ్గా ఎప్పుడైనా రిజర్వ్కి వచ్చినాము వెంటనే ఒక 10-20 కిలోమీటర్స్ మళ్ళీ పెట్రోల్ పట్టించేది. అంటే ఈ మధ్య బేసిక్స్ బండ్లన్నిటికీ ఫ్యూల్ పంప్ వస్తుంది లోపల. అది ఓవర్ హీట్ ఎక్కిందనుకో కాలిపోతే మళ్ళీ నువ్వు మా షోరూమ్కి వెళ్ళి 5,000, 2,000, 3,000 చెప్పలేం ఎంత బడ్జెట్ పెడతావు. రాళ్ళంటే అంటే డబ్బులు పెడతానే ఉండాలి, ఏం చేయలేము. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రిజర్వ్ అయినే పెట్రోల్ చేయడం బెస్ట్ ఆప్షన్, లేకుంటే ఫ్యూల్ పంప్ షెడ్కే. అండ్ దెన్ కమ్ టు ఇంజన్ ఆయిల్. ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్ ఖచ్చితంగా చేంజ్ చేయించండి. అంతే, మీరు అది కొత్త బైక్ అయినా పాత బైక్ అయినా అని ఫస్ట్ ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్ చేయండి. అది రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి. అది కూడా యూజ్ చేసింది సెమీ సింథటిక్ ఆయిల్ అయితే 15W50 సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ యూజ్ చేసింటే మాత్రం ప్రతి 5,000కి చేంజ్ చేయడం బెస్ట్. ఒకవేళ అది సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ కాదు, ఏదో నార్మల్ థర్డ్ గ్రేడ్ ఇంజన్ ఆయిల్ యూజ్ చేశారు అంటే మాత్రం ఎవ్రీ 2,500 to 3,000 కిలోమీటర్స్కి చేంజ్ అయ్యింది. ఆల్మోస్ట్ బెటర్ అదర్ గ్రేడ్ ఆయిల్స్ యూజ్ చేయొద్దు. 15W50 ఫుల్లీ సింథటిక్ ఆర్ సెమీ సింథటిక్ యూజ్ చేయండి. దట్ టు సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ లైక్ రాయల్ గన్. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ఈ మధ్య కొత్త బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుందంట. బట్ అదర్ బ్రాండ్స్ ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఫుల్లీ సింథటిక్ తీసుకోవడం బెటర్ సెమీ సింథటిక్ కన్నా. ఎందుకంటే ఫుల్లీ సింథటిక్ అనేది మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది ఇంజన్ ఆయిల్లో.
అంటే మామూలుగా సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ మీకు 5000 కిలోమీటర్స్ వస్తుంది కదా, కానీ ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ మీకు ప్రైస్ తక్కువ పడుతుంది. అంటే మోటివ్లు అలా బ్రాండ్స్ కాకుండా బుల్లెట్ ప్రో అని, పిస్టన్ బ్రాండ్ అని ఇలాంటివి ఒకటి ఉన్నాయి కొన్ని బ్రాండ్స్. దాంట్లో నీకు ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ అనేది 2.5 లీటర్స్ వస్తుంది. అది కూడా అరౌండ్ 700 to 800 రూపీస్కి వస్తాయి. ఆ ఆయిల్ యూజ్ చేయండి ఫుల్లీ సింథటిక్. కానీ మీరు 7000 కన్నా ఎక్కువ యూజ్ చేద్దని నా సజెషన్. అంటే ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ 10,000 యూజ్ చేయొచ్చు, కానీ అదర్ బ్రాండ్స్ మనకి అంత ఐడియా లేదు కాబట్టి నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని బుల్లెట్ ప్రో అనే ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ తీసుకున్నాను. ఒకసారి నేను దాన్ని యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి వీడియో అప్లోడ్ చేస్తాను దాని లైఫ్ ఎలా వచ్చింది అనేది. సో అప్పటి వరకు బెటర్ ఆప్షన్ ఏంటంటే 5,000 to 7,000 కన్నా ఎక్కువ యూజ్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ చేసి అది 7,000 వరకు బాగా వచ్చినా కానీ అంతకుమించి ఎక్కువ పెంచను. మ్యాక్సిమం 7,000 అంతకే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దాని ప్రైస్ అంత పెట్టినా కాబట్టి అంతకు 7,000 కన్నా ఆ ప్రైస్లో మళ్ళీ ఎక్కువ డ్రైవ్ చేయడం అనేది అంత గుడ్ ఐడియా కాదు. సో మ్యాండేటరీ ఏంటంటే మీకు అసలు ఇంజన్ లైఫ్ రావాలంటే, మీకు పర్ఫార్మెన్స్ తగ్గకూడదు అనుకుంటే, మీరు ఫ్యూచర్లో మీ ఇంజన్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిందే, అలాంగ్ విత్ ద ఆయిల్ ఫిల్టర్. సో అది నా సజెషన్. అండ్ దెన్ కమ్ టు ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ కూడా నీకు ఇంజన్కి చాలా ఇంపార్టెంట్. ఇంజన్ కరెక్ట్గా రన్ అవ్వాలన్నా కానీ, నీకు మైలేజ్ రావాలన్నా కానీ, అండ్ దెన్ నీకు ఇంజన్ పర్ఫెక్ట్గా లాంగ్ రైడ్స్ రావాలంటే కానీ ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఫిల్టర్ కూడా ప్రతి 1000 కిలోమీటర్స్ కార్ 800 to 1000 కిలోమీటర్స్ క్లీన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇట్లా చూస్తే ఒకసారి నా ఎయిర్ ఫిల్టర్లో ఈ చిన్నది ఒక క్లాత్ ఉందన్నమాట. ఏంటి అది? సీట్ కవర్కి క్లాత్ వచ్చింటుంది కదా, అది చిన్నట్టుంది ఎండకి. సో క్లాత్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్లో ఎక్కువ ఉంది. సో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్. ఇలాంటివన్నీ నేను చూపిస్తాను. ఇందో ఈ బ్లాక్ కలర్ క్లాత్ అంతా, ఈ డస్ట్ అంతా దీంట్లో పడింది. సో ఎయిర్ ఫిల్టర్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సింపుల్, జస్ట్ ఆ స్క్రూస్ ఓపెన్ చేసి ఏ బైక్ అయినా ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో మీకు ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే మీ కాడ ఎయిర్ ప్రెషర్ లేదు, మీకు దగ్గర లెక్కలు లేదు, ప్లస్ అంత ఇన్వెస్ట్ చేయాలి, దానికి మళ్ళీ అంత దూరం పోయి క్లీన్ చేసుకున్నంత ఓపిక లేదంటే జస్ట్ సింపుల్ విషయం ఏంటంటే బైక్ స్టార్ట్ చేసేసి కెమెరా తీసుకున్నాను, జస్ట్ కెమెరా ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా సైలెన్సర్ దగ్గర ఉంటుందా బెటర్ క్లీన్ అయిపోద్ది. సింపుల్. సో ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయిపోయింది. అండ్ స్పార్క్ ప్లగ్ మెయింటెనెన్స్ కూడా ఎప్పుడైనా ఒక 1,000-1,500 కిలోమీటర్స్కి ఒకసారి స్పార్క్ ప్లగ్ కూడా క్లీన్ చేసుకోవడం బెస్ట్. అంటే 3,000కి అలా అంటారు, కానీ 1,500 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉన్న క్లైమేట్స్కి మనం యూజ్ చేసే కల్తీ పెట్రోల్కి వాటికి వీటికి బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే సో మంచి మైలేజ్ కోసం, పవర్ కోసం, ఇంజిన్ ఎఫిషియన్సీ బాగుండాలంటే ఒకసారి స్పార్క్ ప్లగ్ కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ బ్లాక్గా డర్ట్గా ఉన్నదనుకో లైట్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ అప్లై చేసి క్లీన్ చేసేయండి, బ్రష్తో కానీ దేంతో కానీ క్లీన్ చేసి. బట్ అలానే మరీ గట్టిగా చేశారనుకోండి, ఇక్కడ దీనికి మధ్యలో స్పార్క్ ప్లగ్కి కరెక్ట్గా గ్యాప్ ఉంటుంది, అది మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో కరెక్ట్గా మెయింటైన్ చేయండి, క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఇది కూడా. అప్పుడు మీకు మైలేజ్ బాగా వస్తుంది మోస్ట్లీ, అండ్ పవర్ ఆఫ్ రైడింగ్ కూడా మంచిగా ఉంటుంది మీకు. చూడండి నాదైతే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తాను, కానీ ఇప్పుడైతే నీట్గా ఉంది, గ్యాప్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ పెద్ద బ్లాక్గా ఏం లేదు, నీట్గా ఉంది. సో స్పార్క్ ప్లగ్ కూడా నీట్గా మెయింటైన్ చేయండి. అండ్ దెన్ కమ్ టు డ్రైవింగ్. రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఎందుకు అర్థం కాదు, అంటే సమ్ ఆఫ్ గుడ్, కానీ కొంతమంది వచ్చేసి క్లచ్ పూర్తిగా పట్టుకోకుండా గేర్ షిఫ్ట్ చేసేస్తారు. అదేమైంది టక్ 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 అనేస్తుంది. ఏముందిలే గేర్ చేంజ్ చేసేటప్పుడు సౌండ్ నార్మలే అనుకుంటారు, కానీ లోపల ఏం జరుగుతుంది, గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లచ్ పూర్తిగా పట్టుకోకపోవడం వల్ల ఒక గేర్ అనేది ఇంకో రొటేటింగ్ గేర్కి తగలడం వల్ల, అంటే మేబీ హై స్పీడ్స్లో ఉన్నప్పుడు ఇంజన్ పగిలిపోవచ్చు, ఇంజన్ కేస్ పగిలిపోవచ్చు, గేర్స్ విరిగిపోవచ్చు, ఏమని జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే అంత మరీ వీక్గా ఉండదు కాబట్టి ఒక గేర్ నుంచి ఇంకో గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లచ్ పూర్తిగా పట్టుకోకుండా గేర్ షిఫ్ట్ చేస్తే ఈ రొటేటింగ్ గేర్స్కి గేర్ తగలడం వల్ల ఆ పైన మెటల్ పార్ట్స్ అనేది స్ప్రెడ్ అయిపోతాయి, అంటే కట్ అయిపోతూ ఉంటాయి లైట్గా.
మీకు ఇంజన్ ఆయిల్ అప్పుడు డస్ట్ ఎక్కువైపోతుంది, ఐ మీన్ మెటల్ పార్ట్స్ అనేవి ఎక్కువైపోతాయి, అండ్ మీ ఇంజన్ లైఫ్ కూడా అంత మంచిది కాదు. సో ఏం చేస్తారంటే ఎవ్రీ గేర్ షిఫ్ట్కి మేక్ ష్యూర్ దట్ ఫుల్ క్లచ్ పట్టుకోవడం వల్ల మీకు లైఫ్ వస్తుంది ఇంజన్. గేర్ కూడా మరీ అంత హార్డ్ కాకుండా, అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మీరు ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు న్యూట్రల్లో పెట్టి స్టార్ట్ చేయకుండా, అంటే మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఏంటంటే న్యూట్రల్లో పెట్టి స్టార్ట్ చేస్తారు, లైఫ్ వస్తుంది అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత అలా కాదు. ఫస్ట్ గేర్లో పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసుకుంటే మీకు అలాంగ్ విత్ ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మీకు గేర్ కూడా రొటేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ న్యూట్రల్లో పెట్టి బైక్ స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్ గేర్ వేద్దామని ట్రై చేసినప్పుడు టక్కని సౌండ్ వస్తుంది, కొన్నిసార్లు టప్ ఉంటుంది, అంటే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే అప్పుడు ఆల్రెడీ మీరు ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు గేర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ గేర్స్ అంటే మోషన్లో లేకుండా దానికి పోయి టచ్ అవడం వల్ల, సడన్గా టచ్ అవడం వల్ల ఆ మెటల్ పార్ట్ అనేది మళ్ళీ విరిగే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే బైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్లో పెట్టుకొని స్టార్ట్ చేయండి, అది బెటర్ ఆప్షన్. అండ్ దెన్ మోస్ట్ వెహికల్లో మరీ ఎక్కువ లగేజ్ పెట్టేసి వెనకాల ఒకరు కూర్చొని వెనకాల ఒక 100 kg బస్తాలు అట్లా పెట్టి మెయింటైన్ చేయకుండా బైక్ కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఐ మీన్ నీట్గా అంటే ఎలా అంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా బైక్కి నీట్గా మెయింటైన్ చేసుకోండి. సో దానివల్ల ఏమంటే మీ ఇంజన్ లైఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బైక్లో ఏదైనా మెయిన్ ఉందా అంటే ఆ ఇంజన్ మీరు జాగ్రత్తగా కాపాడుకుందాం. మీకు పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు బైక్ మెయింటైన్ చేయడానికి, మెయిన్ ఇంజన్ అంతే. మీరు ఇంజన్ చూసుకున్నారా, నీకు 1,00,000 కాదు 2 లక్షలు కాదు, నువ్వు మెయింటైన్ చేసినంత ప్రతి వరకు నీకు మంచిగా బైక్ నడుస్తుంది స్మూత్గా, నీకు ఇంజన్ అంత పర్ఫార్మెన్స్ ఇస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్లో అదర్ బైక్స్ కూడా అంతే, నువ్వు పర్ఫెక్ట్ ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా చూసుకున్నావో నీకు ఎందుకు రా లైఫ్ బోర్ ఎందుకు వస్తుంది, బండి నీట్గా వస్తుంది, స్మూత్గా నడుస్తుంది. సో ఈ బ్రేక్స్ మెయింటైన్ చేయడంలో ఇంకోటి చెప్తాను చూడండి. అంటే చాలా మంది ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు, ఇంజన్ ఆఫ్ చేసి బైక్ మూవ్ చేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. దానికి ఒక సొల్యూషన్ చెప్పాను. ఇలాంటి ఒక స్ప్రింగ్ పెట్టండి అనమాట. ఇలాంటి ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా ఈ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ మధ్యలో, ఈ బ్రేక్ ప్యాడ్స్ మధ్యలో ఒక స్ప్రింగ్ పెట్టండి. అప్పుడు ఈ బ్రేక్ ప్యాడ్స్ రెండుని డివైడ్ చేస్తుంది. అప్పుడు మీరు ఇంజన్ ఆఫ్ చేసినా కానీ, ఐ మీన్ వెహికల్ ఆఫ్ చేసి పుష్ చేసినా కానీ మీకు ఈ డిస్క్ ప్యాడ్ తగలకుండా ఉంటుంది. మీకు కొంచెం లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. ఆ డిస్క్ ప్యాడ్స్ లైఫ్ కూడా కొంచెం పెరుగుతుంది. అండ్ దెన్ కమ్ టు ఫ్లూయిడ్. డిస్క్ బ్రేక్ ఆయిల్ .4 ఆయిల్ వచ్చేసి BS6, ఆల్మోస్ట్ BS6 వెహికల్స్ అన్నిటికీ .4 ఆయిల్ యూజ్ చేస్తాను. సో ఇది ఎలా మెయింటైన్ చేయాలంటే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రేక్ ప్యాడ్స్ అడిగిపోయిన వెంటనే ఫుల్ చేసేయకుండా మళ్ళీ న్యూ బ్రేక్ ప్యాడ్స్ వేసి బ్యాక్ పుష్ చేసిన తర్వాత పిస్టన్ రాడ్ని మళ్ళీ నీకు ఆయిల్ అనేది రివర్స్ వచ్చేస్తుంది. అది నీకు నీట్గా ఉందా లేదో చెక్ చేసుకొని, ఒకవేళ నీట్గా ఉంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీట్గా లేదనుకుంటే మోస్ట్లీ ఒక 20,000-30,000 వరకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు దాకా నీట్గా ఉంటుంది. ఒకవేళ నీట్గా లేదంటే ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్క్రూ తీసేసి ఆయిల్ మొత్తం బ్రేక్ అప్లై చేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి తర్వాత మళ్ళీ స్క్రూ టైట్ చేసేసి ఆయిల్ ఫిల్ చేయడమే. ఈ సపరేట్గా ఈ బ్రేక్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలని ఫ్రంట్ బ్రేక్ అండ్ బ్యాక్ బ్రేక్ కూడా ఆయిల్ చేంజ్ ఎలా చేయాలో నేను సపరేట్గా వీడియో తీస్తాను. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్రేక్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం మ్యాండేటరీ. అది కూడా 20,000 or 30,000 తర్వాత, అది కూడా నీకు ఆయిల్ అనేది డర్టీగా ఉందంటేనే, అదర్వైజ్ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ దెన్